వాళ్ళకు నియంగా అన్నం తింటే అస్సలు తిననట్టే ఉంటుంది కావచ్చు. బయట హోటల్లో తిన్నా సుత అట్లట్లనే ఉంటుండొచ్చు. మంచి రెస్టారెంట్కు తీసుకుపోయి బొజ్జ నిండా తినబెట్టినా ఏహే గిదేమంటది అస్సలు తిన్నట్టే లేదు అని అంటారేమో. అట్లా అని ఇదేదో తిండిపోతల ముచ్చట అని అనుకునేరులా. వీళ్ళు సుత తింటారు కాకుంటే బువ్వనో బిర్యానీయో కాదు, లంచాలు మాత్రమే మస్తు కాయిస్తూనే తింటారు. ఇదేమో ఎంత తిన్నా ఆకలి తీరదాయే. ఇక ఆల్చం ఎందుకు కానీ అసలు ముచ్చట చూడు. కడక్ కడక్ నోట్ల కట్టలు చూస్తే ఈపాటికే సీన్ మెరుకయ్యే ఉండొచ్చు. ఇవాళ ఇంకో అవినీతి తిమింగలం పడ్డది ఏసీ బొల్ల వాళ్ళకు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ శంకర్ నారాయణ సార్ కష్టార్జితం ఇదంతా. ఆమ్దానికి మించి ఆస్తులు కూడా పెట్టిండనే మతలబ్ అందంగానే పట్నం పాత బస్తీ చెత్రినాకాలు ఉండే సారోళ్ళ ఇల్లు ఆఫీస్ తో పాటు 11 జాగళ్ళ దేవులాడితే ఏం తక్కువ 1,10,00,000 దొరికినాయట. ఇంట్లో బెడ్రూమ్ లో మంచిగా పరుపు కింద పరిచి పెట్టిరట, నోట్ల పరుపు మీద పండుకున్నట్టు ఉంటదని. ఇక బంగారం ఎంత ఉంది, భూముల జాగాలు ఏమున్నాయని కాగితాలన్నీ మర్రేస్తున్నారు ఆఫీసర్లు. ఈ మొత్తం టోటల్గా ఇతని బ్రదర్స్, కజిన్ బ్రదర్స్, ఆఫీసు, తర్వాత రిలేటివ్స్, ఇన్లాస్, వాళ్ళందరి ఇళ్లలో కూడా ఒక 11 ప్లేసెస్లో సెర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు సెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు దొరికింది. తర్వాత 1 కిలో వరకు బంగారం ఉంది ఇంట్లో. అది కాకుండా 2 లాకర్స్ ఉన్నాయి, ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. లాకర్స్లో కూడా గోల్డ్ ఉండి ఉంటుంది, అది ఓపెన్ చేస్తే కానీ అది చెప్పలేము. అది తర్వాత డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటివరకు దొరికిన వర్త్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగానే 5 crores ఉండొచ్చు. అది ఇంకా మార్కెట్ వాల్యూ తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. మొన్ననే R&B చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ సార్ పంతనం బయటపడితే ఇవాళ ఈ సార్ వంత అన్నట్టు. మొత్తం చెకింగ్లు అయిపోయినాక చూస్తే ఆ సార్ 100 కోట్లకు ఉండడం తేలిందట. ఏం తక్కువ 180 నుంచి 200 కోట్ల దాకా ఆస్తులుంటే అందులో ఎక్కువ మటుకు భూములు, విల్లాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములే ఉన్నాయట. ఏం తక్కువ 3 కిలోల బంగారంతో పాటు కిలోల కమానం వెండి దొరికిందట. మరి ఈ సారోళ్ళ తావులని దేవులాడితే ఈయనెంత కమాయించిండో, ఎన్ని కోట్లకు పడగలెత్తిండో రేపు తెలుస్తుంది. ఇటువంటి వార్తలు చెప్పి మాకే ఇసుకొస్తుంది కానీ లంచాలు గుమ్ముట్ల ఆఫీసర్లకు మాత్రం అసలు అల్పే వస్తలేదుల్లా.